తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. భక్తి అనేది ఎలా ఉంటుంది? ఈ భక్తిలో ముగ్ధ భక్తి ఉంది, మూఢ భక్తి ఉంది. నిజంగా మనసు శరీరం కూడా పరిపక్వత చెందిన తర్వాత భగవంతునికి అనుక్షణం చేసేటువంటి భక్తి ఉంది. ఈ భక్తి మార్గాలు కూడా మనకు చాలా చెప్పారు. దేవుడికి దండం పెట్టాలా, గుడిలోకి వెళ్ళాలా, స్తుతించాలా, ఇవన్నీ అంటే మనకి సఖ్యము, శ్రవణము, దాసత్వము, వందనార్చన, ఆత్మలో ఎరుక, సంకీర్తన, ఇవన్నీ కూడా భక్తి మార్గాలే. మనసులో భగవంతుని గుర్తించగలిగి ధ్యానించగలిగితే అది భక్తి. భగవంతుని నామాన్ని కీర్తించగలిగితే భక్తి. భగవంతుని నామాల్ని వింటే కూడా భక్తి. పూజిస్తే భక్తి, ఆరాధిస్తే భక్తి. ఎన్నో రకాలు ఉన్నాయి. ఎవరి వీలు ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు భక్తిని అని మనకి ఏనాడో చెప్పించారు. ఇప్పుడు ఒక చిన్న పిల్ల, ఆ పిల్ల పేరు గొడగూచి. పేరు చూడండి, గొడగూచి. అయితే ఆ పిల్ల తల్లిదండ్రులు గొప్ప శివారాధకులు. వాళ్ళు ఎప్పుడూ శివుని ధ్యానిస్తూ ఉంటారు, శివుడికి నైవేద్యం పెడుతుంటారు, శివుడికి పూజలు చేస్తారు, స్తోత్రాలు చేస్తారు, శివ పంక్షాక్షరి ఎప్పుడు జపిస్తూ ఉంటారు. అంత శివభక్తులు ఆ ఇల్లు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కరోజు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళరు. మేం కనుక ఇల్లు వదిలిపెట్టి ఏ ఊరికైనా ఏ శుభకార్యానికైనా పెడితే శివుడికి నైవేద్యం ఎవరు పెడతారు? శివుడికి పూజ ఎవరు చేస్తారు? శివుడికి అభిషేకం ఎవరు చేస్తారు? కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళామని అక్కడే ఉంటారు, అంత భక్తిపరులు. అయితే ఒక్కసారి అనుకోకుండా ఒక తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి, ఇంట్లో నుంచి వెళ్ళాలి. మరి ఎవరు చేస్తారు ఈ శివారాధన? ఎవరు చేస్తారు శివుడికి నైవేద్యం ఎవరు పెడతారు? ఇలాగ చాలా మదన పడిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఇద్దరు శివభక్తులు అనుకున్నారట. వాళ్ళ అమ్మ అయింది చిన్నపిల్ల, దాని పేరు గొడగూచి. దానికి చెప్తారు, అమ్మ నువ్వు ఆడుకుందికి స్నేహితులతో రాళ్లతో వెళ్ళిపోకు, నీ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు, మేము వచ్చే వరకు కొద్ది రోజుల్లో వచ్చేస్తాం. రోజు శివుడికి పాలు నైవేద్యం పెట్టు. ఒక్క మాట చెప్తారు, ప్రతిరోజు శివుడికి పాలు నైవేద్యం పెట్టు, పాలు ఆరగింపు చెయ్యి అని చెప్తారు. మళ్ళీ వెళుతూ వెళ్ళి మళ్ళీ హెచ్చరిక చేస్తారు, ఏ రోజు కూడా చేయడం మానకు, పాలు ఆరగింపు చెయ్యి దేవుడికి, నువ్వు మాత్రం ఇల్లు వదిలిపెట్టి స్నేహితురాలతో ఆడుకుందికి వెళ్ళకు, మేము వచ్చే వరకు. ఈ పిల్ల సరే సరే అంటుంది. తన తల్లిదండ్రులు శివుడికి పాలు నైవేద్యం పెడుతున్నారు, ఆరగింపు చేస్తున్నారు, వింటోంది. తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం తను కూడా శివుడికి పాలు నైవేద్యం పెట్టడానికి సిద్ధపడింది. అయితే ప్రతిరోజు తల్లిదండ్రులు చెప్తున్నారు, తను చూస్తోంది, కానీ అదేంటో తెలియదు ఆ పిల్లకి. తల్లిదండ్రులు చెప్పారు కదా శివుడికి పాలు ఆరగింపు చెయ్యి, శివుడికి పాలు నైవేద్యం పెట్టు. తల్లిదండ్రులు వెళ్ళిన తర్వాత ఓ కుండలో పాలు కాచి పట్టుకొచ్చి శివాలయంలోకి వెళ్తుంది. ఆ శివుడి ముందు పెడుతుంది, అభిషేకం చేస్తుంది, పూజ చేస్తుంది. శివుడికి ఆరగింపు చేసి తాగవయ్యా పాలు ఉంటుంది. పాలు అలాగే ఉంటాయి. శివ తాగు అంటుంది. అసలు ఏమీ కదలిక ఉండదు. నా తల్లిదండ్రులు ఇస్తే రోజు నువ్వు పాలు తాగుతున్నావు కదా, నేను ఇస్తే నువ్వు ఎందుకు తాగవని అడుగుతుంది. దానికి కూడా అందేం సమాధానం రాదు. మళ్ళీ ఈ పిల్లకి అనుమానం వస్తుంది, ఈ పాలు రుచిగా లేవేమో అందుకని తాగడానికి ఇష్టపడలేదేమో, శుచిగా లేవేమో అందుకు తాగటలేదేమో, ఏమైందో చెప్పంటుంది. మనకి ఈ పిల్లని చూస్తుంటే, ఈ పిల్ల కథ వింటుంటే కాళహస్తి మహత్యంలో తిన్నడు కథ గుర్తొస్తుంది. ఆ తిన్నడు అనే చిన్న బాలుడు ఆటవికుడు కూడా శివుడికి అడవిలో మాంసం పట్టుకొచ్చి పెట్టి ఇవి తినవా అంటాడు. ఆయన మాట్లాడకపోతే కాలవో క్రొవ్వవో రుచిగా లేవో మాడని కాలేనో అంటాడు. అంటే ఇవి బాగా కాలేదా, ఎక్కువగా కాలేయా, నీకు రుచిగా లేదా, ఎందుకు తినవని. చివరికి అతను కంటిని తీస్తాడు, అది వేరే కదా. ఈ పిల్ల ఈ శివుని ఇవన్నీ అడుగుతుంది, నీకెందుకు రుచిగా లేక తాగట్లేదా? మరి మా అమ్మ నాన్న రోజు పెడుతుంటే తాగుతున్నావు కదా, మా అమ్మ చెప్పింది దేవుడికి పాలు ఆరగించు, నేను రోజు ఆరగింపు చేస్తున్నాను, నైవేద్యం పెడుతుంది. ఇవాళ ఎంతసేపైనా తాగడు. చివరికి ఆయనకి ఏమనిపిస్తుందంటే, ఒకరోజు శివుడు అనుకుంటాడు, అయ్యో ఈ పసిపిల్ల కదా, ఇంత ముగ్ధ భక్తి దానికి పాపం, అందుకని నిజంగానే ఆ పాత్రలో ఉన్న పాలు శివుడు తాగేస్తాడు. ఖాళీ పాత్ర ఉంటుంది. ఈ పిల్ల ఖాళీ పాత్ర పట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది. మరో రోజు కూడా పాలు పట్టుకెళ్ళి శివాలయంలో శివుడికి ఇస్తుంది. ఎప్పటిలాగే ప్రార్థిస్తుంది. మళ్ళీ శివుడు ఆ పాలు తాగుతాడు, ఇంటికి వెళ్తుంది. అలాగే ఒకరోజు ఆ పిల్ల ఖాళీ పాత్ర పట్టుకుని శివాలయం నుంచి పాడుకుంటూ శివుడి గురించి అనుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. అలా వస్తున్న పిల్లని ఊరికెళ్ళి ప్రయాణం నుంచి వస్తున్న తల్లిదండ్రులు మార్గంలో చూస్తారు. వెంటనే అడుగుతారు, శివాలయానికి వెళ్ళావా అని. అవునమ్మా వెళ్ళాను, దేవుడికి పాలు ఇచ్చాను, ఆ పాలైన ఆహారం తీసేసుకున్నారు, పాత్ర ఖాళీ పాత్ర ఇచ్చారు, నేను పట్టుకెళ్తున్నాను. తల్లిదండ్రులు విస్తుపోతారు, ఇదేంటి పాలు తాగడం ఏంటి శివుడు, నీకు ఖాళీ పాత్ర ఇవ్వడం ఏంటి, నువ్వు ఇంటికి పట్టరావడం ఏంటి, అసలు నమ్మలేరు వాడు. నువ్వు నిజం చెప్తున్నావా అంటారు. నేను నిజమే చెప్తున్నా అంటుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంటే తల్లిదండ్రులకి, ఈ పిల్ల అబద్ధం చెప్తోంది, ఈ పాలు అదైనా తాగేసి ఉంటుంది, లేకపోతే ఆ స్నేహితులకైనా ఇచ్చి తాగమని ఉంటుంది, లేకపోతే రోజు శివుడికి ఆరగింపు ఎవరు చేస్తారు లేని
తీసుకురాకుండానే ఉంటుంది. ఏదో ఉంది ఇందులో. శివుడు పాలు తాగడం ఏంటి? ఇన్ని ఏళ్ళు భక్తి శ్రద్ధలతో శివుడిని మనం పూజిస్తుంటే నైవేద్యం పెడుతున్నాం, ఇంటికి తీసుకొస్తున్నాం, అది మహాప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఎప్పుడైనా దేవాలయాల్లో కానీ ఇళ్లల్లో కానీ భగవంతుడి నైవేద్యం పెట్టినప్పుడు ఆయన నిజంగా తినడు. ఆయన తినగలిగినంత మనం పెట్టగలమా? ఆ సర్వాంతర్యాపికి సాధ్యం కాదది. కేవలం ఆయన దయ మన మీద కలగడం కోసం, మన భక్తి శ్రద్ధలు చూపించడం కోసం మాత్రమే. అయితే ఈ పిల్లని తల్లిదండ్రులు నమ్మరు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటారు, దాన్ని కొడతారు. కాదు నిజంగా తాగాడు శివుడు ఉంటుంది. అయితే మళ్ళీ తాగించంటారు. మళ్ళీ ఆ పిల్ల పాలు పట్టుకొస్తుంది. తల్లి తండ్రి నించుంటారు. ఆ శివుడు ఒక చుక్క కూడా అసలు ఆ పాలు అలాగే ఉంటాయి. అయ్యో శివ తాగమంటుంది. మాట్లాడు, ఏమీ సమాధానం రాదు. చాలాసేపు ఏడుస్తుంది. నువ్వు రోజు తాగుతున్నావు కదా, ఇవాళ ఎందుకు తాగవు అంటుంది. ఆ తల్లిదండ్రులకు అర్థమైంది, అబద్ధం చెప్తోంది ఈ పిల్ల. అయితే రోజు తాగే శివుడు ఇవాళ మాత్రం ఎందుకు తాగడు? నిజంగా ఈ పిల్ల ఇచ్చిన పాలు పాత్ర తాగితే ఇవాళ కూడా ఆ పాలు నైవేద్యం అయిపోవాలి కదా, కాబట్టి ఆ పిల్లని కొట్టడానికి సిద్ధపడతారు. అప్పుడు ఆమె, ఆ చిన్న పిల్ల ముగ్ధ బాలిక శివ రుద్ర అని ఆయన స్తోత్రాలు చేస్తుంటుంది. శివుడు ఆ చిన్న పిల్లపై జాలిపడి ఇట్లా విచ్చుకుంటుంది శివలింగం. ఆ శివలింగంలో ఆమె దూరిపోతుంది. తండ్రి కోపంగా ఆ పిల్ల జుట్టు పట్టుకు లాగుతాడు. ఆ జుట్టు మాత్రం కొంచెం బయట ఉండిపోయి ఆ శివలింగంలో ఐక్యమైపోతుంది. అయితే మనకేం చెప్తారంటే, ఇప్పటికీ కూడా ఒక ప్రాంతంలో శివలింగంలో జుట్టు అనేది అట్లా పెరుగుతూ ఉంటుందని, ఒక 6 నెలలు 8 నెలలు అయిన తర్వాత క్షురకులు దాన్ని కత్తిరిస్తూ ఉంటారని, ఆ మహత్యం శివుడి యొక్క మహత్యం మూలంగా గోడగూచి జుట్టు పెరుగుతూనే ఉంటుందని కథగా, పౌరాణికంగా, ఇతిహాసంగా మనకి చెప్తారు. ఇందులో ఇతిహాసం కథ నిజమా అబద్ధా అని సంగతి వదిలిపెడితే, భక్తి ఎంత గొప్పది. కానీ నిజంగా ముగ్ధ భక్తురాలైనా కూడా భగవంతుడు వాళ్ళని క్షమించి వాళ్ళని ఆశీర్వదించగలుగుతాడు. మరి ఇంతకాలం శివుడికి చాలా శ్రద్ధాభక్తులతో నైవేద్యం పెడుతున్న తల్లిదండ్రులకి ఇవ్వని మోక్షాన్ని, తల్లిదండ్రుల నైవేద్యాన్ని స్వీకరించకుండా మనస్ఫూర్తిగా అంగీకరించినటువంటి శివుడు ఈ ముగ్ధ బాలిక ఇచ్చినటువంటి పాలన ఆరగించడం అనేది గొప్ప విశేషం. ఆ బాలిక చేసుకున్న పూర్వజన్మ పుణ్యం, ఆ బాలిక యొక్క భక్తి నిజమైన భక్తి. అందుకోసమే అతను మనస్ఫూర్తిగా పాలన ఆరగించి ఆమెను రక్షించాడు అని మనకు అర్థమవుతుంది. అంటే ఏదైనా ఒక విషయంలో నిజంగా శ్రద్ధ ఉంటే, మన వాళ్ళు అంటారు చూడండి, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలు. కాబట్టి చిత్తశుద్ధితో చిన్న పిల్ల చేసినా కూడా భగవంతుడు క్షమిస్తాడు, భగవంతుడు ఆశీర్వదిస్తాడు, భగవంతుడు తనలో లీనం చేసుకుంటాడు అనే గొప్ప కథకి ఈ కథ మనకి నిదర్శనంగా కనిపిస్తుంది. మరో కథతో మరో వారం కలుద్దాం.